ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈరోజు థంబ్నెయిల్ మీరు చూశారు, అమ్మా నేను వచ్చాగా భయపడకు. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్, అనుభవం, నిజంగా అద్భుతమైనటువంటి అనుభవం. ఒక భక్తురాలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వారు చెప్తున్న అనుభవాలనే మీతో పంచుకోవటం అనేది జరుగుతుంది. ఒక కుటుంబం ఉంది, తల్లి తండ్రి, ఇప్పుడు నాకు చెప్పిన ఆ డివోటీ ఎక్స్పీరియన్స్ చెప్పిన డివోటీ అమ్మాయి, అందరూ బాబా భక్తులే. ప్రతి గురువారం వస్తే చక్కగా బాబా మందిరానికి వెళ్ళటం, హారతులు పాడుకోవటం. వారి తండ్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారట, అమ్మా ఈ ప్రపంచంలో మనకు అత్యంత సులువుగా అనుగ్రహాన్ని ప్రసాదించేవాడు, త్వరితగతిన మన కష్టాలు తీర్చేవాడు సాయినాథుడే. ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మా, నేను ఉన్నా లేకపోయినా సాయి సచ్చరిత్రలోని ఆ బాబా చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు, ఎటువంటి ప్రమాదాలలో మనం చిక్కుకోకుండా మన జీవనాన్ని సాఫీగా గడుపుకోగలుగుతాం అని ఎప్పుడు ఆయన సచ్చరిత్రే, హారతులు, సచ్చరిత్ర, ఉద్యోగానికి వెళ్ళి రావటం. జనరల్గా ఎలా ఉంటుందంటే పిల్లలకి ఏదైనా సినిమాల గురించి చెప్పటం, ఆ సినిమాకి పోదామా అలా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్తూ ఉండేవాడు. ఇది చాలా కాలం క్రితం జరిగింది స్టోరీ. ఒకరోజు ఏమైందంటే వారు అనుకోకుండా ఒక యాత్రకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి వచ్చింది. ఈ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంచాలి, అమ్మాయి ఏదో ఎగ్జామ్ ఏదో ఉండి రాలేని పరిస్థితి అయింది, కానీ ఒక్కతేనే ఉంచాలి. వాళ్ళ చుట్టాలు ఆమె అంటే ఆయన మరదల్ని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశారట. అమ్మ మేము ఒక వారం రోజులు వచ్చేస్తాం, నువ్వు ముందుకు వెళ్ళాం. ఆమెకు కూడా కుదరల. వీరేమో టికెట్లు రిజర్వ్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఊరికి వెళ్ళే రోజు వచ్చింది. అక్కడ ఏంటంటే వాళ్ళంటూ వాష్రూమ్ బయట ఉంటుంది. నైట్ టైం వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి, భయం వేస్తుంది. పక్క పోర్షన్ వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే తలుపు కొడితే వాళ్ళకి మధ్యలో తలుపు ఉంది, తలుపు కొడితే వాళ్ళకి వినిపిస్తుంది. ఆ పక్క ఇంటి వారు చెప్పారన్నమాట, ఏమంటే మీరేం దిగులు పడకండి, మేము ఉన్నాం కదా, టెన్షనే పడకండి, అమ్మాయిని మేము చూసుకుంటామని. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, రాత్రిపూట వాష్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుందమ్మా పిల్లకి. అంటే ఏముంది, తలుపు ఉంది కదా అన్నయ్య గారు, తలుపుని కొట్టమనండి, నేను వస్తాను, తప్పకుండా నేను వచ్చి తీసుకెళ్ళి దగ్గర పెడతాను. ఏదైనా ఇంకా ఆయన ఒకటే అనుకున్నాడు, బాబా నా బిడ్డకు నువ్వే రక్ష, నువ్వే కాపాడాలి తండ్రి అని చెప్పి, అమ్మ ఏం పర్వాలేదు, పక్కన అత్తయ్య గారు ఉంది కదా, దిగులేం పడకు, ఆమె ఉంది, వచ్చేస్తాం కదా, వారం రోజులు ఎంతో వచ్చేస్తాను అని చెప్పి పంపిస్తాను. వీళ్ళు వెళ్ళిపోయారు. మొదటి రోజు గడిచింది, రెండో రోజు గడిచింది, నిద్రపోతుంది, అంత బాగానే ఉంది. బాబా ఉన్నాడు, ఈ పిల్ల బాబా నామస్మరణ చేసుకుంటోంది. విచిత్రమైన విషయం ఏంటంటే హారతుల్లోనే చక్కగా ఆయన చెప్పిన ఏదైతే ఉందో నిజంగా అది వాస్తవం అండి. ఎన్నో ప్రవచనాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడు టెన్షన్ వచ్చినా, అలజడి వచ్చినా, కష్టాలు మనకి అనిపిస్తున్నా, సాయి హారతులు పాడుకున్నా, సాయి హారతులను విన్నా అద్భుతమైనటువంటి ఫలితం రావటం ముమ్మాటికి సత్యం. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి భోజనం చేసి పడుకుంది. అనుకోకుండా అర్ధరాత్రి దాదాపు 2:30-3 ప్రాంతాల్లో వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. లేచింది, తలుపు కొట్టింది. ఎంత 10 నిమిషాలు కొట్టినా కూడా తలుపు తీయలే. అమ్మాయికి భయం వచ్చి వణుకు పుట్టి ఏడుపు. పక్క వాష్రూమ్ అర్జెంటుగా వెళ్ళాలి, బయటికే పోవాలి. బోరుమని ఏడుస్తూ అలాగే చతికిలు పడింది. నాన్న 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 నాన్న. అమ్మాయికి తండ్రి అంటే అంత ప్రేమ. నాన్న ఇది నాన్న, నా పరిస్థితి, వాష్రూమ్కి వెళ్ళాలి, భయం వేస్తుంది. అత్తయ్య గారు తలుపు కొట్టి రానాన్న అంటుంటే అంటూ దాదాపు ఆ పిల్ల అయితే ఇంక అప్పుడు ఇంటర్మీడియట్లో ఏజ్ నాకు చెప్పలా. సడన్గా వాళ్ళ నాన్నగారు వచ్చేసారు. వచ్చి ఏమ్మా ఏంటి అంతగా ఏడుస్తున్నావు అంటే, లేదు నాన్న ఆమె తలుపు కొట్టట్లేదు. పర్వాలేదులేమ్మా, నేను వచ్చా కదా, నువ్వు దిగులు పడుకు పదా అని చెప్పి తీసుకుని వెళ్ళి బయటికి వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి మరలా లోపలికి వచ్చాడు. తండ్రి కూతురిద్దరు వచ్చిన తర్వాత, నాన్న కాసేపు నీ ఒళ్ళో పడుకుంటా అంటే, పడుకో అమ్మాయో, పడుకు ఏముందని ఒళ్ళో పడుకుంది, నిద్రపోయింది. తెల్లవారింది, మెలకు వచ్చి చూస్తే అమ్మాయి చూస్తే తండ్రి కనపల్లా, ఎవరు లేరు. ఏమీ అర్థం కాల. ఏంటి నాన్న ఎప్పుడు వచ్చి వెళ్ళాడు అంటే అంత ఆలోచన కూడా రాలా.
అయిపోయిన 2-3 రోజులకి సంథింగ్ వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా యాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఈ విషయం గురించి మర్చిపోయింది. అంటే ఆ హడావుళ్ళు ప్రేమ తండ్రి వచ్చేసాడు అంతే, ఏం తీసుకొచ్చారు ఏంటివని. ఆ రోజు సాయంత్రము అందరూ కలిసి మాట్లాడుతూ, అమ్మ రాత్రిపూట నీకు ఏమి ఇబ్బంది అవ్వలేదు కదా, అత్తయ్య గారు అవసరమైనప్పుడు తలుపు తీశారా అని అడిగారు. అప్పుడు గుర్తుకొచ్చి, లేదు నాన్న నువ్వు నన్ను అడుగుతావేంటి, మొన్న 3 రోజుల క్రితం అదే కదా అత్తయ్య గారు తలుపు తీయకపోతే నువ్వు రాత్రిపూట నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చావు, నీ ఒళ్ళో కూడా నేను పడుకున్నా, పొద్దున్నే వెళ్ళి కనపడలేదు. అదే నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా, నువ్వు యాత్రకు వెళ్ళావు కదా, వచ్చి మళ్ళీ ఎట్లా వెళ్ళిపోయావు అని అమాయకంగా అయిపోయింది. ఏం జరిగిందమ్మా అనగానే మరల చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయారు అందరూ. ఇది నేను అబద్ధం కాదని, ఇట్ ఈస్ రియల్ స్టోరీ. ఆశ్చర్యపోయారు అందరూ. ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతుంది, నేను రావటం ఏంటి, నువ్వు చెప్పిన రోజున మేము పలానా చోట ఉన్నాం, పలానా టెంపుల్ దగ్గర ఉన్నాం. అదెక్కడా, మనీళ్ళు ఎక్కడా, ఏమన్నా రాత్రి ఆ గంటలో వచ్చి ఫ్లైట్లో పోవడానికి ఏమన్నా ఫ్లైట్ అయితే ఏమన్నా ఫ్లైట్లు ఉన్నాయా? అప్పుడు అందరూ అనలైజ్ చేస్తే వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్ సమర్థ సద్గురు సాయి తండ్రి రూపంలో వచ్చి బిడ్డ యొక్క బాధను తొలగించి బిడ్డకు తండ్రి ఆలంబన ప్రేమను చూపించి మరల వెళ్ళటం. ఇది ముమ్మాటికి వాస్తవం. త్రికరణ శుద్ధిగా ఎవరైతే సాయినాథుణ్ణి విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే కొలుస్తారో తలుస్తారో, ప్రతి క్షణం వారికి తోడుగా నీడగా బాబా ఉండటం అన్నది ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.